అంటే జనరల్లీ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి మీ ప్రాజెక్ట్ ఏదైతే 45 days ఉందో ఆ 45 days పీరియడ్ లో మా టీమ్ యొక్క వర్క్ ఎలా ఉంది? యాజ్ ఎ సూపర్వైజర్ కానీ, కార్పెంటర్ కానీ, సీలింగ్ పర్సన్స్ కానీ, ఎలక్ట్రికల్ పర్సన్స్ కానీ, ఎవరైనా మీకు మీ నుంచి ఎట్లా అయినంటే నెగటివ్స్ కానీ, లేదంటే మీరు చెప్పింది ఎలా ప్రొసీజ్ అయింది, కొంచెం ప్రాజెక్ట్ అంటే ప్రాక్టికల్ సెషన్ ఎలా ఉంది అనేది ఒకసారి 45 days గురించి చెప్పండి. సో ఇప్పుడు ఆ 45 days కార్పెంటర్ అయితే ఆల్మోస్ట్ డైలీ వచ్చారండి. సో డైలీ వచ్చి మార్నింగ్ 9 to 6 అంటే ఈవినింగ్ 6 PM కంప్లీట్ చేసుకున్న వర్క్. సో ఆల్మోస్ట్ లైక్ మేము ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేస్తారనమాట. కొంచెం స్మాల్ చేంజెస్ కానీ అవన్నీ తర్వాత కూడా కొంచెం చేంజెస్ చెప్పామన్నమాట. లైక్ కిచెన్లో, హాల్లో, సో అవన్నీ చేశారనమాట. సో తర్వాత ఎలక్ట్రిక్ వర్క్ కూడా ఓకే బాగానే చేశారు. సో కొంచెం మెటీరియల్ దగ్గర కొంచెం ఎలక్ట్రిక్ వర్క్ కొంచెం అంటే మెటీరియల్ చేంజ్ చేయమని అది కూడా చేంజ్ చేసేస్తారు అనమాట. సో వాట్ ఎవర్ వి సెడ్ దే లిజన్ యాక్చువల్లీ. సో సపోర్ట్ అంతా బాగుందండి. ఫాల్ సీలింగ్ పిఓపి కూడా సో మాకు ఒక చిన్న చేంజ్ ఉంటే అది కూడా చేశారనమాట. లైక్ మాస్టర్ బెడ్రూమ్లో కానీ సో తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా పిలిపించి పిఓపి పర్సన్ సో మళ్ళీ కూడా చేపించారు. కిచెన్లో కూడా మళ్ళీ చేపించారు అనమాట. సో ఆల్ చేంజెస్ వాట్ వి సెడ్ దే డిడ్ అండ్ దేర్ సపోర్ట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ అండి.